అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 5వ యూనిట్ లేదా 5వ చాప్టర్‌లోని 'గ్లింప్సెస్ ఆఫ్ ఇండియా'లోని 72వ పేజీలో పార్ట్ 3 టీ ఫ్రమ్ అస్సాం. మనం రకరకాల ప్రాంతాల గురించి ఇక్కడైతే చర్చించడం జరుగుతుంది. గ్లింప్సెస్ ఆఫ్ ఇండియా భారతదేశం గురించిన ఒక వ్యూ అనేది మనకు రకరకాల ప్రాంతాలలో ముఖ్యంగా కూర్గ్ ఉందనుకోండి కాఫీ, అస్సాం వచ్చేసి టీ. ఈ విధంగా ఏందంటే మన కొడవు లేదా కూర్గ్ అనే జిల్లా గురించి మనం అయితే చూడడం అయితే జరిగింది. యూనిట్ 5లోని గ్లింప్సెస్ ఆఫ్ ఇండియా టీ ఫ్రమ్ అస్సాం పేజ్ నెంబర్ 72. ఇందులో ముఖ్యంగా ఉండే పాత్రధారులు లేకపోతే పాత్రలు ఏవైతే ఇద్దరు అనమాట. వీళ్ళు విద్యార్థులు ప్రాంజోల్, రాజ్వీర్. ప్రాంజోల్ వచ్చేసి అస్సాంలో పుట్టి పెరిగినటువంటి కుర్రోడు అండ్ క్లాస్మేట్ ఆఫ్ రాజ్వీర్. వీళ్ళిద్దరు కూడా ఢిల్లీలో చదువుకుంటున్నారు. వేసవి సెలవులు ఇచ్చారు. ప్రాంజోల్ ఏం చేశాడంటే తన ఊరి గురించి చెప్పడం జరిగింది రాజ్వీర్తో. టీ తోటలు ఉంటాయని, తన తండ్రి టీ ఎస్టేట్లో పనిచేస్తూ ఉంటాడని. ఆ విధంగా ఎప్పుడైతే ప్రాంజోల్ రాజ్వీర్కి చెప్పాడో రాజ్వీర్కి చాలా ఆసక్తి పెరిగింది. దాంతో ప్రాంజోల్ ఏం చేశాడంటే మా ఊరికి వచ్చే ఈ వేసవి సెలవుల్లో అప్పుడు నీకు చక్కగా నేను టీ ఎస్టేట్లు అవన్నీ కూడా చూపిస్తాను, మా నాన్నగారి దగ్గరికి నిన్ను ఎక్కడైతే పనిచేస్తారో అక్కడికి తీసుకువెళ్తానని చెప్పడంతో రాజ్వీర్, ప్రాంజోల్ ఇద్దరు కలిసి అస్సాంకి ట్రైన్లో బయలుదేరతారు. ప్రాంజోల్స్ ఫాదర్ ఎవరంటే మేనేజర్ ఆఫ్ టీ గార్డెన్ ఇన్ అప్పర్ అస్సాం. అప్పర్ అస్సాంలో అంటే అస్సాంలో పైన ఎగువన ఉండేటటువంటి ప్రాంతంలో ఈయన ఒక టీ గార్డెన్కి మేనేజర్గా వ్యవహరిస్తూ ఉన్నారనమాట. ఇవి క్యారెక్టర్స్. ఇక సెట్టింగ్ వచ్చేసి ఢిల్లీ ఫస్ట్. ప్రాంజోల్, రాజ్వీర్ ఇద్దరు కూడా చదువుకునేటటువంటి ప్రాంతం ముందు మనకి పరిచయం అయ్యేది ఈ ప్రాంతమే. ఆ తర్వాత అస్సాంకి ఇద్దరు కూడా ప్రయాణం అవుతారు. క్లాసులో అనుకుంటారు వేసవి సెలవులు వచ్చినాయి కాబట్టి మనం ప్రాంజోల్ ఇన్వైట్ చేస్తాడు రాజ్వీర్ని వచ్చే అనేసి. ముందు సెట్టింగ్ అంటే ఏంటంటే ప్లేసు, టైము అనేసి ఏవైతే ఉన్నాయో వాటిని డీల్ చేస్తుంది అనమాట. ఏ కథలో అయినా కానీ సెట్టింగ్ అనేది ఉంటుంది. అది కాలాన్ని ఏ కాలంలో జరుగుతున్నదని చెప్పాలి, ఎక్కడ జరుగుతుందో చెప్పాలి. అది సెట్టింగ్ కిందికి వస్తుంది. అస్సాం ఇక ప్రాంజోల్ యొక్క ఇంటికి బయలుదేరతారు, అంటే ట్రైన్లో బయలుదేరతారు. ఇక ప్రాంజోల్ యొక్క ఇల్లు, తర్వాత టీ గార్డెన్స్కి వెళ్తారు. ట్రైన్ జర్నీ ఫ్రమ్ ఢిల్లీ టు అస్సాం అనేది టోటల్గా సెట్టింగ్ ఇదంతా కూడా ఈ కథ కవర్ చేస్తుంది అనమాట. ప్రాంజోల్ ఇన్వైట్స్ రాజ్వీర్ టు విజిట్ హిజ్ హోమ్ ఇన్ అస్సాం డ్యూరింగ్ సమ్మర్ వెకేషన్. అసలు మెయిన్ థీమ్ ఏంటంటే ప్రాంజోల్ ఏం చేస్తాడంటే రాజ్వీర్ని తన ఇంటికి రమ్మని వేసవి సెలవుల్లో ఇన్వైట్ చేస్తాడు. రాజ్వీర్ ఒప్పుకుంటాడు. రాజ్వీర్కి హోంవర్క్ కూడా చేస్తాడు. అసలు అస్సాం ఏంటి, దేనికి ప్రసిద్ధి, టీ తోటలు అన్నారు, అసలు టీ ఏంటి, ఎక్కడ పుట్టింది, దీని వెనకున్న కథలేంటి, డేటా ఏంటి, ఇవన్నీ కూడా రాజ్వీర్ ఏం చేస్తాడంటే చదువుతాడనమాట. రోజుకు 80 కోట్ల టీ కప్పుల్ని తాగేస్తున్నారు. 80 కోట్ల టీ కప్పులంత టీ ప్రపంచంలో ప్రతిరోజు తాగడం అయితే జరుగుతుంది. అంత ఫేమస్ టీ అనేది. ఈ టీ అనేది భారతదేశంలో ప్రథమం నుంచి లేదు. కానీ తర్వాతి కాలంలో ఏం జరిగింది అంటే ఫస్ట్ ఈ టీ అనేది చైనాలో స్టార్ట్ అయింది. చైనాలో ఒక రాజుగారు, ఒక చక్రవర్తి ఏం చేశాడంటే ఎప్పుడు వేడి నీళ్లు తాగడం ఆయనకి అలవాటు. దాంతో నీళ్లు మరగబెట్టేవాళ్ళు. ఆ నీళ్లు మరగబెట్టి చక్రవర్తి గారికి ఇస్తుండేవాళ్ళు, చైనా చక్రవర్తి గారు. అయితే ఒకరోజు ఏం జరిగినాయి అంటే అట్లా చేస్తున్న టైంలో పైన ఉన్న చెట్టు నుంచి కొన్ని ఆకులు అనేవి అందులో పడడం జరిగింది. దాంతో టేస్ట్ అనేది మారింది. చక్రవర్తి గారు ఏంది ఇది, ఏదో కలిపారు ఇందులో, చాలా బాగుంది, సువాసనగా ఉంది, ఏదో తేడాగా ఉంది, మొత్తానికి మెలకుగా ఉంది, కాబట్టి ఇదేంటో కనుక్కోండి అనేసి వాళ్ళకి చెప్పడంతో టీ అనేది అప్పుడు బయటికి రావడం అయితే టీ ఆకుల్ని ఈ విధంగా వేసి వాడడం అయితే జరిగింది. దాదాపుగా క్రీస్తు పూర్వం 2700-2500 సంవత్సరాల క్రితం అన్నమాట ఇది. చైనాలో మొట్టమొదటిసారి అయితే ఆ విధంగా జరిగింది. ఎగ్జాక్ట్గా చెప్పుకోవాలంటే ఆ కథను బట్టి క్రీస్తు పుట్టడానికి ముందు 2700 సంవత్సరాల పూర్వం ఇది జరిగింది. ఈ కథ అనేది ఏది రాజుగారు
టీ అనేది మామూలుగా నీళ్లు మరిగిస్తుంది, అందులో టీ ఆకులు పడడం, ఫ్లేవరు టీ ఫ్లేవర్ అతనికి సువాసన కనిపించడం, దాన్నే కంటిన్యూ చేయమనడం, చక్రవర్తి గారే వాడుతున్నారంటే ఎంత అద్భుతంగా ఉంటుందో అని జనాలందరూ వాడటం. ఇంకో రకమైన కథ కూడా ఉందని మనకేందంటే చదివింది ఎవరు ఇదంతా? ప్రాంజల్ కాదు. ప్రాంజల్ అలవాటైపోయాడు ఆ ప్రాంతంలో పుట్టి టీ తోటల్లో పెరిగి. నార్మల్గా అతనికి ఈ టీ మొక్కలు ఎలా పెరుగుతాయి ఏంటి అనేది ఒక అవగాహన ఉంటుంది. కానీ రాజ్వీర్కి తెలుసుకోవాలనే ఉత్సాహంతో పుస్తకాలని తిరగేశాడనమాట టీ ప్రత్యేకత. అందులో 2 కథలు ఉంటాయి. ఒక కథ మనం చైనా చక్రవర్తి గురించి చెప్పుకున్నాం, ఇంకో కథ వచ్చేసి బోధిధర్మ. మనకి సినిమా కూడా ఉంది, 7th సెన్స్ అనేసి ఒక మూవీలో బోధిధర్ముడి గురించి చెప్పడం అయితే జరుగుతుంది. ఆయన ఏం చేస్తుంటాడంటే మెడిటేషన్ చేస్తుంటాడు, ధ్యానం చేస్తుంటాడు. ధ్యానం చేస్తుంటే ఊరికే నిద్ర వస్తుంటుంది, కనురెప్పలు పడిపోతూ ఉంటాయి, ఆయన కోపం వస్తుంది. ఆ కనురెప్పల్ని ఏం చేస్తాడంటే కట్ చేసి పక్కన పడేసి ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఆ కనురెప్పల్లో ఏమవుతాయంటే భూమిలోకి అంటే మట్టి కవర్ అవుతుంది, దాని నుంచి ఒక 10 టీ మొక్కలు వస్తాయంట. వచ్చేసి ఆ టీ మొక్కలు వచ్చిన తర్వాత ఆకులు ఎవరైతే నీళ్ళలో వేసుకుని తాగారో వాళ్ళకి నిద్ర అనేది దూరం అయిపోతుందంట. అదొక కథ అనేది ప్రాచుర్యంలో ఉంది. ఇదంతా కూడా రాజ్వీర్ ట్రైన్లో ప్రాంజోల్కి చెప్తుంటాడు. వీళ్ళిద్దరు ట్రైన్లో బయలుదేరతారు. బయలుదేరినప్పుడు చక్కగా టీ తాగుతారు. ఫస్ట్ చేసే పని ఏంటంటే చాయ్ గరం చాయ్ అనేసి బయట ఉన్న అమ్మేవాడు టీ అమ్మేవాడు చెప్తాడనమాట. వీళ్ళు తాగుతారు. తాగిన తర్వాత డిటెక్టివ్ కథలు చదువుకుంటూ ఉంటాడు ప్రాంజోల్. అయితే రాజ్వీర్ ఏం చేస్తాడంటే డిస్టర్బ్ చేస్తాడు. చాలా చక్కగా ఉంది వాతావరణం, ఎంత బాగుంది. ఢిల్లీలో అలాంటి ప్రాంతాల్లో చెట్టును చూడడం, పుట్టను చూడడం అంటే అసలు కుదరని పని. ఎక్కడ ఏమి ఉండవు, అంతా కూడా కాంక్రీట్ జంగిల్, అంతా భవంతులు ఇవన్నీ ఉంటాయి. కానీ అస్సాం లాంటి ప్రాంతంలో ఇతను తిరగాడుతున్నప్పుడు అన్నీ కూడా చెట్లు, చేమలు, పుట్టలు, పొలాలు, టీ తోటలు ఇవన్నీ కూడా ఆశ్చర్యం ఉంటాయి. ఇతనికి కూడా చాలా ఇష్టం డిటెక్టివ్ కథలు చదువుకోవడం రాజ్వీర్కి. కానీ అతను ఏం చేస్తాడంటే పక్కన పడేసి ఇవన్నీ చూస్తూ ఉంటాడనమాట. ప్రాంజోల్కి ఈ విషయాలన్నీ చెబుతూ ఉంటాడు టీ గురించి. టీ కథలు ఏదైతే బోధిధర్ముడి కథ కానివ్వండి, చైనా చక్రవర్తి కథ కానివ్వండి, 80 కోట్ల టీ కప్పులు అనేవి ప్రతిరోజు తాగుతారనే డేటా కానివ్వండి, ఇవన్నీ కూడా రాజ్వీర్ ఏం చేస్తుంటే ప్రాంజోల్కి చెప్తూ ఉంటాడు. ప్రాంజోల్ కూడా వింటూ ఉంటాడు, ఓహో అట్లానా అనేసి. అయితే ప్రాంజోల్కి ఇవన్నీ తెలుసుకోవాలని ఉండదు. యాక్చువల్గా అతను పుట్టి పెరిగింది అస్సాం, టీ తోటల మధ్య పెరిగాడు కాబట్టి ఓహో ఆహా అంటుంటాడు. ఇక తర్వాత ట్రైన్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ముందు టీ తాగుతారు వీళ్ళందరూ. ఇంకా పాపులారిటీ ఆఫ్ టీ గురించి మాట్లాడుకుంటారు. 80 కోట్ల టీ కప్పులు అనేవి ప్రతిరోజు తాగుతున్నారనే విషయం. రాజ్వీర్ ఈజ్ ఫాసినేటెడ్ బై గ్రీన్ సీనరీ అండ్ టీ గార్డెన్స్. చుట్టూ ఉన్నటువంటి పచ్చటి పొలాలు ఇవన్నీ, తర్వాత టీ తోటలు చూసి ముగ్ధుడైపోతాడు రాజ్వీర్. టీ గార్డెన్ వ్యూ. ఇక టీ గార్డెన్ అనేది వస్తుంది. అక్కడ గ్రీన్ ప్యాడీ ఫీల్డ్స్ కనబడతాయి, ముందు పంట పొలాలు, వరి ఏదైతే నాట్లు వేసి ఉంటాయో అవన్నీ పొలాలు, అవన్నీ కూడా టీ తోటలు అవన్నీ కూడా చూస్తాడనమాట. డెన్స్లీ వుడెడ్ హిల్స్ అండ్ ఆర్డర్లీ రోస్ ఆఫ్ టీ బుషెస్. అక్కడ మనం చూసినట్లయితే కొండవాళ్ళలోని టీ కానీ కాఫీ కానీ పెరుగుతాయి. ఎక్కడైనా సరే టీ పెరుగుతున్నాయి అంటే దానికి ఖచ్చితంగా అస్సాం ఉంది, అన్ని కొండలే. టోటల్గా 7 సిస్టర్స్ అని ఉంటాయి. ఈశాన్య రాష్ట్రాలు అన్ని కొండలు, పర్వతాలు ఉంటాయి. వీటి మీద ఏంటంటే చక్కగా ఆర్డర్లో ఈ టీ తోటల్ని పెంచుతూ ఉంటారు. ఒక ఆర్డర్ ఉంటుంది, ఎందుకంటే వాటి మధ్యలోకి వెళ్ళి ఆకులు కొయ్యాలి కదా, అందుకని. టీ ప్లక్కర్స్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్స్. ఈ ఆకులు కోసే వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉంటారు. ఒక బుట్ట అనేది వెనకాల ఉంటుంది వాళ్ళకి. ఆ బుట్టలో వాళ్ళు వెనకాల ఈ బుట్ట కట్టుకొని ఉంటారు. కోసిన ఆకులల్లా వెనకాల వేసుకుంటూ ఉంటారు. ఇక టీ గార్డెన్ ఫ్యాక్ట్స్. అస్సాం హ్యాస్ లార్జెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ టీ ప్లాంటేషన్స్. అక్కడ ఉన్నది కొండలే, వేరే ఏవి పండవు, టీ పండుద్ది. ఎందుకు టీ పండుతుందంటే ఎప్పుడైనా కానీ టీ పండాలి అంటే వాటి ఆ మొక్కలకి నీళ్ళు అనేవి నిలబడకూడదు. ఎక్కువ నీళ్లు నిలబడితే మొక్క చచ్చిపోతుంది. కాబట్టి కొండవాళ్ళలో నీళ్లు జారిపోతాయి, ఎక్కువ ఉండవు, నిలబడవు. మన ప్యాడీ ఫీల్డ్స్ లాగా ఏవైతే వరి ఇవన్నీ పండిస్తామో నీళ్ళు నిలబడి ఉండాలి ఒక కాలంలో. అలా ఏం అవసరంలా. రాజ్వీర్ షేర్స్ లెజెండ్స్ అబౌట్ ఒరిజిన్స్ ఆఫ్ టీ. మనం చెప్పుకున్నాం బోధిధర్ముడి కథ, చైనా చక్రవర్తి కథ. క్రీస్తు పూర్వం 2700 సంవత్సరంలో చైనా చక్రవర్తి ఆ యొక్క ఆకులు నీళ్ళలో పడడం, టీ అనేది రావడం జరిగింది. ఇక ఐరోపా కంట్రీస్లో అయితే ఈ టీ అనేది 16వ శతాబ్దంలోనే ఇంట్రడ్యూస్ అయింది. అక్కడ ఏంటంటే టీని తాగేవాళ్ళు కాదు వాళ్ళు, యాక్చువల్గా వాడిని మెడిసిన్గా మాత్రమే వాడేవాళ్ళు.
టీస్ హిస్టారికల్ జర్నీ ఫ్రమ్ చైనా టు యూరోప్ మొత్తం చెప్తాడనమాట. ఏది చైనా చక్రవర్తి ఏదైతే తాగారు, తర్వాత జనాల్లోకి వచ్చింది, ఆ తర్వాత 16వ శతాబ్దంలో ఐరోపాకు వచ్చేసింది, ఈ విధంగా. తర్వాత వీళ్ళు అరైవల్ ఎట్ మరియాని జంక్షన్, ఇలా ట్రైన్లో సాగుతూ ఉన్నారు కదా, మరియాని జంక్షన్కి వచ్చేస్తారు, రైలు దూసుకొస్తుంది మరియాని జంక్షన్కి. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే చక్కగా వాళ్ళ లగేజ్ అదంతా తీసేసుకొని ప్లాట్ఫామ్ మీదకి దిగంగానే వీళ్ళ తల్లిదండ్రులు ఉంటారు. ఎవరైతే అస్సాంకి చెందిన ప్రాంజోల్ ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వెయిట్ చేస్తూ ఉంటారు అక్కడ పికప్ చేసుకుంటారు వీళ్ళని. పికప్ చేసుకొని దెకబరి టీ ఎస్టేట్కి తీసుకెళ్తారు వాళ్ళ నాన్నగారు. ఎవరి నాన్నగారు? ఇప్పుడు ప్రాంజోల్ ఊరికి వచ్చాడు కాబట్టి ప్రాంజోల్ వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారంటే ప్రాంజోల్ని, రాజ్వీర్ని ఇద్దరిని తీసుకెళ్ళిపోయి టీ ఎస్టేట్ చూపించడానికి దెకియాబరి టీ ఎస్టేట్కి తీసుకెళ్ళిపోతారు. అక్కడ చక్కగా టీ బుషెస్, టీ ప్లక్కర్స్ అవన్నీ చూస్తాడు రాజ్వీర్కి చాలా ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట. ఆ టీ తోటలు వరుసగా ఉండడం, ఆ ఆకులు తుంచే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పనులు చేయడం. ఇక సెకండ్ ఫ్లష్ పీరియడ్ గురించి డిస్కస్ చేస్తాడు రాజ్వీర్. దాంతో ప్రాంజోల్ వాళ్ళ నాన్నగారు, అరే నువ్వు అంతా బాగా చదివి వచ్చినట్టున్నావే అనేసి అంటాడనమాట. మంచి హోంవర్క్ చేసి వచ్చావు ఇక్కడికి అస్సాంకి నువ్వు అని అంటాడు. ఎందుకంటే ఆ పీరియడ్ వచ్చేసి ఏంటంటే సెకండ్ ఫ్లష్ పీరియడ్, అంటే రెండోసారి కాపు వస్తుంది. రెండోసారి ఈ ఆకులు అనేవి ఫ్రెష్గా వస్తుంటాయి, ఆ ఆకులే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ పీరియడ్ కదా అని వీళ్ళ నాన్నగారిని, ప్రాంజోల్ వాళ్ళ నాన్నగారిని అడగడం అయితే జరుగుతుంది. రాజ్వీర్ హ్యాస్ రెడ్ ఎక్స్టెన్సివ్లీ అబౌట్ టీ. వచ్చేటప్పుడు ఏం చేశాడు, టీ గురించి విపరీతంగా చదివాడు. డిస్కసెస్ సెకండ్ ఫ్లష్ పీరియడ్ ఈల్డింగ్ ద బెస్ట్ టీ. ఎప్పుడైనా సరే రెండో విడత వచ్చేటటువంటి రెండో కాపు అంటారు, ఆ వచ్చేటటువంటి ఏదైతే టీ ఉందో చాలా బెస్ట్ టీ కదా అని అడుగుతాడు ప్రాంజోల్ వాళ్ళ నాన్నగారిని. చాలా ఇంప్రెస్ అవుతాడు అనమాట ఈయన. మిస్టర్ బారువా ఇతని పేరు, వాళ్ళ నాన్నగారి పేరు. ప్రాంజోల్ వాళ్ళ ఫాదర్ పేరు వచ్చేసి బారువా. ఈయన చాలా ఇంప్రెస్ అవుతాడు అనమాట. ఓ భలే హోంవర్క్ చేసి వచ్చావే అనేసి. అంటే అప్పుడు చెప్తాడనమాట రాజ్వీర్, యాక్చువల్గా నేను ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కోసం వచ్చాను, ఇక్కడ వచ్చి నేను నేర్చుకోవాలి. నేనైతే డేటా అయితే తెలిసింది నాకు, కానీ అసలు టీ ఎలా ఇవన్నీ కూడా నేను ఇక్కడే నేర్చుకోవాలనుకుంటున్నాను ఇదంతా అనేసి చెప్పడం అయితే జరుగుతుందనమాట. ఇక్కడ మనకి వచ్చేసి ప్రాంజోల్ వాళ్ళ నాన్నగారి పేరు మిస్టర్ బారువా. ఈయన టీ గార్డెన్, అప్పర్ అస్సాంలోని టీ గార్డెన్ దేకియాబరి టీ గార్డెన్లో మేనేజర్గా పనిచేస్తుంటాడు ఆయన, ప్రాంజోల్ వాళ్ళ నాన్నగారు అనమాట. ఈయన మరియాని జంక్షన్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు, ప్రాంజోల్ని రాజ్వీర్ని తీసుకొని డైరెక్ట్గా దేకియాబరి టీ ఎస్టేట్ ఏదైతే ఉందో అక్కడికి తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. రాజ్వీర్ యొక్క ఏదైతే నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ని చూసి చాలా ఆశ్చర్యపోతాడు. మంచి హోంవర్క్ చేసావు నువ్వు, చాలా బాగా నేర్చుకున్నావు, అన్ని డేటా చెప్తాడు కదా, 80 కోట్ల టీ కప్పులు తాగుతున్నారని, అండ్ చక్రవర్తి గారు 2700 సంవత్సరాల క్రితం దీని ఫస్ట్ టీని సేవించడం జరిగిందని, ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్ళడం, యూరోప్లో 16వ శతాబ్దంలోకి వెళ్ళడం, కానీ బోధిధర్ముడు తనకు నిద్ర వస్తుందని కను రెప్పల్ని కట్ చేసేసుకొని ఇసిరేస్తే దాంట్లో నుంచి 10 మొక్కలు వచ్చాయని, ఈ శిష్యులు ఎవరో ఒకళ్ళ ఆకులు వాడినప్పుడు మరి వాళ్ళకి నిద్ర అనేది రాకుండా ఉంటుందనేసి, ఈ విధమైన కథలన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే రాజ్వీర్ ప్రాంజోల్కి చెప్పడం అయితే జరుగుతుంది. ఇక దేకియాబరి టీ ఎస్టేట్ దగ్గరే వీళ్ళు ఉండడం అయితే జరుగుతుంది. టీ ఎస్టేట్ అంటే చాలా పెద్దదిగా ఉంటుంది, అక్కడే నివాసాలు ఉంటారు కాబట్టి అక్కడే ప్రాంజోలు అండ్ రాజ్వీర్ వాళ్ళ నాన్నగారు మిస్టర్ బారువా అక్కడే ఉంటారు. టోటల్గా ఏంటంటే అక్కడ ఏవైతే ఎట్లా పెరుగుతున్నాయి ఏంటి ఆ వాతావరణం అంతా కూడా రాజ్వీర్ అయితే గమనించాలనుకున్నాడు. ఈ గ్లిమ్సెస్ ఆఫ్ ఇండియాలో టీ ఫ్రమ్ అస్సాం టీ అనేది మన యొక్క ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చాలా పాపులర్. ఎక్కడ పడితే అక్కడ ఇవి పెరగవండి. టీ కానీ కాఫీ కానీ మనం తెచ్చి పెంచుకోవాలంటే కుదిరే పనులు కావయి. కేవలం ఏంటంటే కొండల మీద పెరుగుతాయి, అది కూడా ఒక కొండ మీద టీ ఇంకో కొండ మీద కాఫీ అని కాదు. దానికి ఏంటంటే ప్రత్యేక వాతావరణ పరిస్థితులు ఉండాలి. కాఫీకి సంబంధించి కూడా కొన్ని కథలు ఉంటాయి. ఒక వ్యక్తి వచ్చేసి చైనా నుంచి సమ్వేర్ ఏం చేస్తాడంటే కాఫీకి సంబంధించినటువంటి గింజలు తీసుకొచ్చి బాబు బుడాన్ అనేటటువంటి కొండలు ఉంటాయి, ఆ కొండలలో మొట్టమొదటిసారిగా అక్కడ నాటాడని, అక్కడ పెరిగాయని, ఆ విధంగా భారతదేశానికి కాఫీ కానీ ఈ విధంగా వచ్చాయనేసి కొన్ని విచిత్రమైన కథలు అయితే ఉంటాయి.
చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇట్లానే టీ ఫ్రమ్ అస్సాం లాగే కాఫీ గురించిన కథలు ఇవన్నీ కూడా మీరు ఇంటర్నెట్ సహాయంతో అయితే తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇదండి టోటల్‌గా సమ్మరీ. దీనికి సంబంధించి ఆల్రెడీ ఏదైతే లైన్ టు లైన్ ఎక్స్‌ప్లనేషన్ ఉందో అవన్నీ కూడా వివరించడం జరిగింది. అదిగోండి మీకు ఇక్కడ కనబడుతుందొచ్చేసి సప్లిమెంటరీ రీడర్‌కి సంబంధించిన లెసన్స్. ప్రతీది కూడా లైన్ టు లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడమే కాకుండా సమ్మరీ, క్వెషన్ అండ్ ఆన్సర్స్ అనేవి ఉండడం జరిగింది. అట్లానే మీకు ఏవైతే ఉన్నాయో టెక్స్చువల్ లెసన్స్ అవన్నీ కూడా మీకు ఇక్కడ చక్కగా వివరించబడినాయండి. గ్రామర్ కానివ్వండి, ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్ అట్లా ఒక్కొక్క యూనిట్‌కి సంబంధించింది ఒక్కొక్క వీడియోని మీకు ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. టెక్స్చువల్ లెసన్స్‌కి సంబంధించి ప్రతిదీ కూడా మీకు ఇక్కడ ఈ ప్లేలిస్ట్లో ఇవ్వడం జరిగింది. మీరు గనక సింపుల్‌గా మొబైల్‌లో చూస్తున్నారనుకోండి, ఐకార్డ్స్ అనేవి మీకు వస్తాయి. ఐకార్డ్స్ ద్వారా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇట్లా మీకు 5 నిమిషాలకు ఒకసారి ఐకార్డ్స్ వస్తుంటాయి, అక్కడి నుంచి చూడొచ్చు. లేదా ఇప్పుడు ఒక 5 సెకండ్ల ద్వారా ఎండ్స్‌కి 5 సెకండ్ల తర్వాత ఎండ్ స్క్రీన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇట్లా వాటిని క్లిక్ చేసి టోటల్ సిలబస్ని యాక్సెస్ చేయొచ్చు. లేదా ఇక్కడ మీకు ఏమందంటే ఈ టైటిల్ ఉంటుంది. ఆ టైటిల్ని క్లిక్ చేశారంటే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. దాంట్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉంటాయి. లేదా ఇవన్నీ కాదంటే సింపుల్గా లింక్ 10 లింక్ అని కనుక మీరు కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే 10th క్లాస్కి సంబంధించిన లింక్స్ ఏవైతే ఉన్నాయో రిప్లైగా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.